సో ఈరోజు మూడో ఫేజు చివరి ఫేజ్లో భాగంగా మనకి 149 గ్రామాల లోపల కూడా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎలక్షన్ స్టార్ట్ అయింది. ఉదయం 7 గంటల నుండి ప్రశాంతంగా జరుగుతుంది. 9 o'clock వరకు దాదాపు 23-24% వివిధ పోలింగ్ స్టేషన్స్లో ఓటింగ్ నమోదైంది. సో ఇక్కడ మనం ఈరోజు బాల్కొండలో చూస్తే కూడా ఓటర్లు అందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ పోలింగ్ స్టేషన్ వరకు ఆల్మోస్ట్ 30% దాటింది ఇప్పటికీ. సో ఇది 1 o'clock వరకు నడుస్తుంది. 1 o'clockకి క్యూ లైన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మనము ఓటు వినియోగించుకునే అవకాశం కల్పించి 2 గంటల నుండి కౌంటింగ్ స్టార్ట్ చేస్తాము. సో కౌంటింగ్ అయిన వెంటనే ఉప సర్పంచ్ ఎలక్షన్ కూడా ఈరోజే ఉంటుంది. ఏదైనా కారణం చేత కోరం రాకపోవడం లాంటి వాటి వల్ల జరగకపోతే ఉప సర్పంచ్ వరకు రేపు కండక్ట్ చేస్తాం. సార్, ఎక్కడైనా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని మీకు ఏమైనా దృష్టికి వచ్చిందా? మనము ఈ సమస్య అనేది ఎలక్షన్లో రాలేదు, బట్ మనము ముందుగా ప్రిపరేటరీ అరేంజ్మెంట్స్లో భాగంగా సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తిస్తాం. ఇంతకుముందు ఏదైనా డిస్టర్బెన్స్ జరిగినా కానీ ఓటింగ్ పర్సంటేజ్ హైయెస్ట్గా ఉన్నా కానీ చేస్తాము. అలా ఈ ఫేజ్లో దాదాపు 109 పోలింగ్ స్టేషన్లు ముందుగానే గుర్తించి అక్కడ వెబ్కాస్టింగ్ కానీ మైక్రో అబ్జర్వరు అడిషనల్ పోలీస్ ఫోర్స్ పెట్టి ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్ లేకుండా జాగ్రత్త. ఇప్పటిదాకా ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీలు ఫస్ట్ ఫేజ్ మొత్తం 79 గ్రామాల వరకు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా వాటికి మాత్రం మనం ఇప్పుడు ఎలక్షన్ కండక్ట్ చేస్తాం. కౌంటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనం నోటీస్ ఇచ్చి చేస్తాం. ఒకవేళ కోరం లేకపోతే రేపటి వరకు గడువు ఉంటుంది. రేపు కూడా కండక్ట్ చేయలేకపోతే ఎలక్షన్ కమిషన్ని పర్మిషన్ తీసుకొని వాళ్ళు చెప్పిన డేట్, కమిషన్ చెప్పిన డేట్కి మళ్ళీ కండక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. మనకి ఈరోజు మూడో విడతలో భాగంగా 149 గ్రామాల లోపల కూడా ఓటింగ్ అనేది ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయింది. ప్రశాంతంగా జరుగుతుంది. 9 గంటల వరకు తీసుకున్న దాని ప్రకారం 23% ఓటింగ్ అనేది జరిగింది. ఇప్పుడు యూత్ పోలింగ్ స్టేషన్స్ లోపల అందరూ కూడా వచ్చి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో సెకండ్ ఫేజ్తో పోలిస్తే మూడో ఫేజ్ లోపల కొంత ఓటింగ్ ఇంప్రూవ్మెంట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుండి స్పెసిఫిక్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఓటింగ్ పర్సెంటేజ్ పెంచేటందుకు ఓటర్ అవేర్నెస్ అనేది యాక్టివ్గా చేయమన్నారు. అందరూ ఎలక్షన్ సిబ్బంది అందరూ కూడా యాక్టివ్గా చేయడం వల్ల కొంత ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. సో 1 o'clock వరకు కూడా ఓటింగ్ జరుగుతుంది. 1 o'clock క్యూ లైన్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మనం ఓటింగ్కి అలో చేస్తాము. సో ఈరోజే 2 గంటల నుండి సేమ్ లొకేషన్ లోపల కౌంటింగ్ నడుస్తుంది. కౌంటింగ్ అయిన పిదప ఇమ్మీడియట్గా ఉప సర్పంచ్ ఎలక్షన్ అనేది మనం కంటిన్యూ చేస్తాం. ఏదైనా కారణాల చేత కోరం లేక ఉప సర్పంచ్ జరగకపోతే రేపు దాన్ని కండక్ట్ చేసి రేపటితోని పూర్తి స్థాయి లోపల ఎలక్షన్ని కంప్లీట్ చేస్తాం. సో నేను కూడా ఇక్కడ చూశాను. వచ్చిన వాళ్ళందరూ కూడా ఊళ్ళో ఉంటారు. నేను పర్సనల్గా వెరిఫై చేసిన కొంతమంది వివిధ పనుల దృష్ట్యా గత వారం రోజుల నుండి ఊళ్ళో ఉండని వాళ్ళకు మాత్రము మనము డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి అవకాశం లేకుండా వాళ్ళందరికీ మనము ఫెసిలిటేషన్ కౌంటర్ లోపల స్లిప్స్ ఇస్తున్నాము. ఇబ్బంది లేదు. ఓటింగ్ స్లిప్ ఉన్నా లేకున్నా కానీ వాళ్ళు 18 కార్డులో ఏదో ఒకటి తీసుకొని వచ్చి ఓటు వేయొచ్చు. అందరూ కూడా వచ్చి యాక్టివ్గా ఓటు వేస్తున్నారు. పోలింగ్ స్లిప్ మిస్ అయిన వాళ్ళందరికీ కూడా వైట్ పేపర్ మీద మనం సీరియల్ నెంబర్ రాసి వాళ్ళకి ఫెసిలిటేట్ వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నాము. అంటే ప్రతి దగ్గర కూడా మనకు సఫిషియెంట్ స్టాఫ్ వచ్చింది. కొంతమంది 3 ఫేజులు పడడంతో 3వ ఫేజ్కి ఈరోజు ఆబ్సెంట్ అవ్వడం జరిగింది. వాళ్ళందరి నుండి కూడా ఎక్స్ప్లెనేషన్ తీసుకొని ఇర్రెగ్యులర్గా ఆబ్సెంట్ అయిన వాళ్ళందరి మీద కూడా చర్య తీసుకుంటాం.